నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. గంజాయి మాదక ద్రవ్యాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం. యూరియా స్టాక్ ఉన్నా విక్రయించడం లేదని రైతులు ఆగ్రహం. గ్రోమోర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసిన అన్నదాతలు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్న రోజా. పల్నాడు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వరుస మరణాలు. వైద్యులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా నెట్వర్క్ ఆర్థిక మూలాలను ఛేదించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఉండవల్లిలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి సాగు, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేపట్టిన చర్యలను వివరించారు. మహబూబాబాద్లో గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్ల దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలో ఉన్న వారికి మధ్యాహ్నం తర్వాత యూరియా ఇస్తామన్న సిబ్బంది ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు గోదాంపై దాడి చేసి యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. యూరియా స్టాక్ ఉన్నప్పటికీ విక్రయించలేదని రైతులు ఆరోపించారు. గ్రోమోర్ సెంటర్ ముందు కర్రలు వేసి నిప్పు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యూరియా బస్తాలు తీసుకెళ్తున్న రైతులను అడ్డుకున్నారు. రైతులు ఇంత ఇబ్బంది పడతారని మీడియా రాలేదు, ఏ రాదు. ఇప్పుడు అంత అయిపోతారు. ఉంటారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని, వైసీపీ నేతలను బెదిరించడానికి వారి దగ్గర సమయం ఉంటుందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై ఓ పత్రికలో వచ్చినవి తప్పుడు కథనాలు అంటున్నారని, అదే అంశంపై ఆ వార్తలు అసత్యాలని సీఎం చంద్రబాబు చెప్పగలరని సవాల్ చేశారు. కేబినెట్ మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్తో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులు
ఎంతసేపు అధికారం వచ్చి వాళ్ళకి 16 నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు, కానీ వైసీపీ వాళ్ళని బెదిరించడానికి మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది. ఫేకుల పని పడతారంట. ఎందుకు పడతారు? మేమేం అబద్ధం చెప్పాము? ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన ఆ యొక్క హెడ్లైన్స్ చూసి ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది. చూశారు కదా, యూరియా ఏదయ్యా, రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు. అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు, సో వాళ్ళు కూడా ఫోటోతో, రైతులు చూడండి ఎలా ఉన్నారు. అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు, ఏ ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్గా వేస్తే, మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు? వైఎస్ఆర్సీపీని ఎలా తిడతారు? మరి ఈనాడుని ఆంధ్రజ్యోతిని తిట్టరా? అవి ఫేక్ కాదా? సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మామిడి రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఫేక్ న్యూస్ మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ, రైతులు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకి యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే, చిత్తూరు జిల్లాలో రైతులందరూ కూడా వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి, చంద్రబాబు నాయుడుకి సిగ్గుపడాలి. అలాగే శ్రీకాకుళం జిల్లా, అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా, అక్కడ రైతులు కొట్టుకుంటున్నారు. ఈరోజు యూరియా దొరకలేదు, ఎరువులు దొరకలేదు అంటే అచ్చెన్నాయుడు సిగ్గుపడాలి. అలాగే పిఠాపురం, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి. వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు. ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే. ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరికి వచ్చి అచ్చెన్నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు చెప్పగలరా? పల్నాడు జిల్లా తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలపై ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలో పర్యటించి పరిశీలించారు. బాధిత కుటుంబాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వరుస మరణాలపై వైద్య బృందంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నువ్వు వెనక జరుగన్నా, మాకు చెప్తాం కాదు, నువ్వు వెనకరా జరుగు. శానిటేషన్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు వర్కర్స్? సెక్రటరీ ముగ్గురు పనిచేయరా? 7,000 కాకపోతే ఇంకో 2,000 పెంచండి. ఈ ప్యానిక్లో పెంచండి, 10,000 చేయండి. వాళ్ళు రాలేదంట, ఇంకెవరైనా చేస్తారా? వాళ్ళు ఆగు, నువ్వు ఆగు. వాళ్ళు ఏమన్నా మక్క వాళ్ళు ఇందులో కూర్చుంటే ఎవరైనా చేస్తారా? చేయరా? జీతాలు ఇస్తారు. 10,000 జీతం, 10,000 జీతము. ఇక్కడ నేను చెప్తున్నా, ఇక్కడ తిరగడం వల్ల కానీ మనం చనిపోం. నేను చెప్తున్నాను. ఈరోజు అందరూ చాలా మంది మా మూతి బట్టలు కట్టారు, మేము కట్టుకున్నామా? కొంచెం వెనకరా. పెట్టుకోవాలా? మనలో ఆత్మవిశ్వాసం ఉండాలా, మనం చేసే పని మంచిగా ఉండాలా, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. 24 గంటల సేపు తాగి ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం కూడా తినుకోకుండా తాగే వాళ్ళని చూసాం. పొద్దున్న టిఫిన్ కూడా ఉండదు, ముఖం కూడా సారాయితోనే గడుపుకునే వాళ్ళు చూసాం. అంటే అవన్నీ మన చేతిలో ఉన్న ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకొని ఇప్పుడు మాట్లాడితే అది కాదు పాయింట్. శానిటేషన్కి సంబంధించి గుంటూరులోని అరండల్పేట గణేష్ మండపంలో రాత్రి హుండీ చోరీ జరిగింది. శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన నవరాత్రి వేడుకల్లో భాగంగా అన్నదానం రోజు భక్తులు హుండీలో కానుకలు సమర్పించారు. నిర్వాహకులు అలసిపోయిన సమయంలో దొంగలు బైక్పై వచ్చి హుండీని దొంగిలించారు. సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో జరిగిన చిన్న బ్రహ్మయ్య హత్య రాజకీయ కోణంలో జరగలేదని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ డాగ్స్ స్క్వాడ్ రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. స్నేహితులతో మద్యం తాగేందుకు వెళ్లిన తర్వాత చిన్న బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడని విచారణలో తేలిందని డీఎస్పీ వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ మా ఎస్ఐ నాకు చెప్పడంలో ఇక్కడ గాలి బ్రహ్మయ్య అని దర్గాకు సంబంధించిన ఒక వ్యక్తి, సుమారు వయసు 25 ఏళ్ళు ఉంటుంది, అతని డెడ్ బాడీ ఈ పరిసరాలు ఇక్కడ కనపడింది. అతని ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అవే కాకుండా పైన ఎవరు పెట్రోల్ పోసి కూడా తగలబెట్టడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆనవాళ్ళు. గుంటూరు ఏటుకూరు రోడ్డులో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ప్రజలకు అందుతున్నాయని సక్సెస్ సభను నిర్వహించారు. ఆ సభలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందులో కూటమి నాయకులలో బీజేపీ మోడీ ఫోటో లేదని బీజేపీ నాయకులు అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టీడీపీ నాయకులు క్షమాపణ తెలిపారు. సినీ నటి శ్వేత పరిషార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నటి శ్వేత స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి మాదక ద్రవ్యాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం. యూరియా స్టాక్ ఉన్నా విక్రయించడం లేదని రైతులు ఆగ్రహం. గ్రోమోర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసిన అన్నదాతలు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్న రోజా. పల్నాడు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వరుస మరణాలు. వైద్యులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.